కైలా వాళ్ళ అమ్మ ఫోటో ముందు మోకాళ్ళ మీద కూర్చొని అభి ఇలా ఏడుస్తూ ఉంటాడు. బాబాయ్, నువ్వు నాకెందుకు దూరం అవుతున్నావు బాబాయ్? నేనే తప్పు చేశాను బాబాయ్? నువ్వు నన్ను ఎందుకు ఇంతలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి స్వర కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కాశీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసి సెల్వ అయితే ఏంటి వీళ్ళ బాబు దూరం అయితేనే వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, వీళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే నాకు ఏదో ఆలోచన వస్తుంది. అలా అయితే నా బిడ్డని నేను చంపాలని చూశాను. నన్ను మందు తాగనివ్వలేదని దాని ప్రాణాన్ని నేను పోగొట్టాలనుకున్నాను. అలా అయితే నేనేం చెయ్యాలి అని చెప్పి సెల్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక స్వర ఇలా ఏడుస్తూ తన కొడుకు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అభి అయితే మాత్రం బాబాయ్, నువ్వు నాకు ఎప్పుడెప్పుడు దగ్గర అవుతావా, ఎప్పుడెప్పుడు నిన్ను తీసుకుంటానా దగ్గరికి అని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు నాకు ఇంకా ఇంకా దూరం అవుతున్నా, ఎప్పుడు కనిపిస్తావో ఏంటో అని చెప్పి అభి ఏడుస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న స్వర కూడా చాలా బాధపడుతూ బాబీ నాకు దగ్గర అయితే చాలు, బాబీ ఒక్కసారి కనిపిస్తే చాలా బాగున్ను అని చెప్పి అభి స్వర వాళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న కాశీ అయితే చాలా బాధపడతాడు. అక్క, నీ కొడుకు నీకు ఖచ్చితంగా దొరుకుతాడు అక్క, నువ్వేం బాధపడకు అని చెప్పి అంటూ కాశీ అయితే స్వరాన్ని ఓదార్చుతూ ఉంటాడు. ఇంతలా అక్కడ ఉన్న సెల్వ మాత్రం వీళ్ళు వాళ్ళ కొడుకు గురించి ఇంతలా ఆరాటపడుతున్నారంటే వాళ్ళ కొడుకు అంటే వీళ్ళిద్దరికీ ఎంత ఇష్టమో అని చెప్పి సెల్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అభి మాత్రం చాలా బాధపడుతూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. బాబాయ్, నువ్వు నాకు ఎప్పుడు దొరుకుతావా ఏంటా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నువ్వు ఖచ్చితంగా నాకు దొరుకుతావు కదా అని చెప్పి అంటూ ఏడుస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్